నమస్తే సార్. నమస్తే వర్మ. టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం కీలకమైన నిర్ణయాలు. ముఖ్యంగా ఏంటంటే ఏ పార్టీకి ఎన్ని పదవులు ఇవ్వాలి, నామినేటెడ్ పోస్టులు. ఇంక ఫస్ట్ స్పెల్ అయిపోయింది, అద్భుతమైన విజయాన్ని సాధించారు. సెకండ్ క్యాటర్ని కూడా కాపాడుకోవాలి. జనసేనకి ఎన్ని, టీడీపీకి ఎన్ని, బీజేపీకి ఎన్ని, ఎలా వచ్చే అవకాశం ఉంటుంది? ఇందులో ఏమైనా మళ్ళీ అలకపానుపులు ఎక్కడాలు ఇలాంటి అంశాలు ఉండే ఛాన్స్ ఉంటుందా? అన్నీ ఉంటాయనే కదా వీళ్ళు ఇంత జాగ్రత్త పడేది. అవును, పదవుల పందేలం అంటారు దీన్ని. అంటే పదవులు పంచిపెట్టడం. ఒకటేమో రాష్ట్రం అనేది 2 రాష్ట్రాల యొక్క ఎమ్మెల్యే స్థానాలు ఏమో తగ్గాయి, అవును, ఇంకా పెరుగుతాయంటారు. ఎప్పుడు పెరుగుతుందో తెలియదు. కానీ ఈ నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్లు రకరకాల క్రియేట్ చేసినవి ఇవన్నీ ఉన్నాయి. మరి వాటిని ఎలా చేయాలి? నామినేటెడ్ పోస్టులు అంటారు. దీంట్లో ఎవరెవరికి ఎన్ని రావాలి? మిశ్రమ ప్రభుత్వం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో టీఆర్ఎస్ ఉన్న కొద్ది రోజులు, ఒక 2 ఏళ్ళు ఉన్నట్టున్నారు, హరీష్ రావు, నాయన నరసింహారెడ్డి వీళ్ళు మంత్రులుగా. అప్పుడు ఆ 2 ఏళ్ళు తప్ప ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత కానీ మిశ్రమ ప్రభుత్వాలు లేవు. అవును, ఇది మొట్టమొదటి మిశ్రమ ప్రభుత్వం. ఆ మిశ్రమం కూడా మరీ ఎక్కువ మిశ్రమం అయిపోయి దాదాపు ఎక్కువ మిక్స్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి దాదాపు మనం ఇద్దరం ఒకటే అన్న పద్ధతిలో నడుస్తున్నప్పుడు నాయకుల స్థాయిలో వేరు, కిందకు వచ్చేసరికి ఉపనాయకులు లేకపోతే స్థానిక నాయకులు ఆశలు, ఆకాంక్షలు చాలా ఎక్కువగా ఉంటాయి కదా. కాబట్టి మీకు ఒక నెల కిందటనే చెప్పా, వాళ్ళ ఫామ్లో ఎప్పుడో వర్కౌట్ అయింది. 10లో 6, 3, 1 ఇది మన వరకు వరల్డ్ న్యూసే. 10, 6, 1 సారీ 6, 3, 1 అవసరమైతే తెలుగుదేశం ఇంకా కొంచెం తగ్గించుకోవాల్సి కూడా రావచ్చు అని ఆ మాట వచ్చినప్పుడే చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పాడంటారు. అంటే స్థానిక పరిస్థితులను బట్టి ప్రముఖ వ్యక్తి ఉంటే, లేకపోతే అంతకుముందు త్యాగులు ఎవరన్నా ఉంటే, ఉదాహరణకు పిఠాపురం వారం అట్లాగా ఇట్లాంటి త్యాగాలు చేసిన వాళ్ళు, ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ ఉన్నాయి. ఇంకోటి బీజేపీ పాత్ర కూడా. పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ అవ్వడం, జనసేన స్థాయిలో బీజేపీ ఇంకా అవ్వటం లేదు. సో వాళ్ళకేంటి ఇవన్నీ చేయాలి. కాకపోతే చంద్రబాబు నాయుడు ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. అలకలు అన్నారు కదా మీరు, ఇన్ని రోజులు ఎదుర్కొని ఇదంతా చేశాము కానీ మనకేమో మూతి కట్టి మేత మీదకి తోలినట్టు అయింది అన్నట్టుగా మనకు రావడం లేదైనా ఒక కొరత. ఉదాహరణకు మన బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు మనం మాట్లాడడం మనం చూసాం కదా, అలాంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఫార్ములా అనేది అంతర్గత ఫార్ములా ఒకటైతే, ఇంటర్నల్ ఫార్ములా ఇంకా సీరియస్. ఇంటర్నల్గా తెలుగుదేశం ఫార్ములా ఏంటి, వాళ్ళని ఎలా ఒప్పిస్తారు, వాళ్ళని ఎలా అలా ఆపుతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. బహుశా ఈరోజు సమావేశంలో అదే కీలకమైన అజెండా, కీ అజెండా. కీ ఎవరికి ఇవ్వాలి, కీలక స్థానాలు ఎవరికి ఇవ్వాలి అనే ఒక అజెండానే ఇక్కడ ఉంది. ఇందులో కూడా 2-3 రకాలు ఉన్నాయి వర్మ. ఈ రాజ్యాంగపరమైన పదవులు కొన్ని ఉంటాయి. చైర్మన్లు, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఉంది, అది కాన్స్టిట్యూషనల్. రెరా ఉంది, అది కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగపరమైన పదవుల్లో ఉన్న వాళ్ళకేమో దానికి సంబంధించిన జీతభత్యాలు, అధికారాలు ఆటోమేటిక్గా వస్తాయి. కానీ కార్పొరేషన్లు ఉంటాయి కదా, ఏర్పాటు చేసినవి కులాల వారిగానో లేకపోతే ఇంకొక దానికోసమనో, ఈ కార్పొరేషన్లకు చైర్మన్లు అనేవి అవి నామకార్థ పదవులే నిజంగా. ఎందుకంటే అక్కడ ఎండి, తర్వాత జనరల్ మేనేజరు, లేకపోతే వర్కింగ్ ఎవరో ఉంటారు, వాళ్లకు అసలు అన్నీ అక్కడ ఉంటాయి. అందుకనే గతంలో అనుభవం ఏంటంటే, మరీ ముఖ్యంగా 2014-19 మధ్యలో ఉదాహరణకు ఇదేది ఇన్ఫ్రా కార్పొరేషను ఇట్లాంటి వాటిలో అధికారం మాకేం లేదు, అన్నీ వాళ్ళకే చెప్పాలి, అలాంటివి మాకెందుకు అనే ఒక గొడవ. కాబట్టి ఇవన్నీ సర్దుబాటు చేయాలి. అందులో మళ్ళీ ముఖ్యమైనవి, ప్రాధాన్యత లేనివి ఏది మళ్ళీ పదవుల్లో. కాబట్టి ఇవన్నీ ఈరోజే కొన్ని ప్రకటిస్తారని కూడా అంటున్నారు. ఇంకా మీకు టీటీడీ, తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి వాటి మీద దాదాపు సమాంతర ప్రభుత్వం స్థాయిలో అది నడుస్తుంటుంది. ఉదాహరణకు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉండగా భూమన్న కరుణాకర్ రెడ్డి చైర్మన్గా, అంటే అహో కలయ వెంకటనాయక అన్నట్టుగా తిరుమల ఆయన చైర్మన్ వైభవం అది అంతా చాలా విపరీతంగా ఉండేది. బట్ అది చలాయించడం మీద కూడా ఉంటుంది అనుకోండి. ఇప్పుడు ఆర్టీసీలు ఇట్లాంటివి కొన్ని ప్రభుత్వ రీజనల్ బోర్డులు ఇవన్నీ చాలా ఉన్నాయి. అందువల్ల చంద్రబాబు ఏం దిశానిర్దేశం చేస్తారు, ఎలా ఒప్పిస్తారు అన్నది ఒక ప్రశ్న. పదవులు రాని మంత్రులుగా ఆశించి భంగపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఏమిస్తారు? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉంటాయి, మున్సిపాలిటీలకు, ఇవన్నీ ఉన్నాయి. సార్, జనసేన కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నది అంటే 10 సంవత్సరాల నుంచి చాలా కష్టాలు పడ్డాం, ఇబ్బందులు పడ్డాం, ఇప్పుడన్నా సరే ఈ పదవులు వస్తాయని చెప్పి వాళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు
వాళ్ళకి కూడా ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలని. తెలుగుదేశం పార్టీ చాలామంది పదవులు అనుభవించారు, మాకు అసలు ఎప్పుడూ ఏం లేదు, ఇదే మొదటిసారి కదా. అంటే 2024కు ముందు జనసేన వేరు, 2024 తర్వాత జనసేన వేరు. అంతకుముందు మరీ ముఖ్యంగా 23 వరకు అనుకోండి కనీసం ఏదో ఒక విధంగా చిన్న పార్టీగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు సభలు పెడతారు, అక్కడికి వెళ్ళటం అది జరిగేది. కానీ 23 తర్వాత మరీ ముఖ్యంగా ఆయన కలిసి వెళ్తాము, ఓట్లు చీలనివ్వము ఈ ప్రకటన చేసిన తర్వాత జనసేన నాయకులు వాళ్ళ ప్రజాప్రతినిధులు అందరూ అధికార వ్యవస్థలో భాగంలాగా మారిపోయారు. చాలామంది వేరే పార్టీల నుంచి కూడా వచ్చి చేరారు, ఇప్పుడు కూడా చేరుతున్నారు. అందువల్ల దానికి పూర్తిగా పాలక పార్టీ లక్షణాలు ఎక్కువగా వచ్చేస్తాయి. చెప్పడమే ఎన్ని చెప్పినా కానీ వాళ్ళని. రెండోది సోషల్ యాంగిల్ కూడా ఒకటి వచ్చింది. ప్రధానమైంది రాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఆకర్షణతో పాటు ఆయన ఒక సామాజిక వర్గం పూర్తిగా ఓన్ చేసుకోవటం, మావాడు అనుకొని ఓట్లు వేయబట్టి ఆ ఓట్లన్నీ ఇటు పడబట్టి చాలా చోట్ల ఫలితం మారింది. మరి వాళ్ళందరూ ఊరుకుంటారా? వాళ్ళందరూ కూడా మనకు తగిన గౌరవం పలుకుబడి రావాలంటే మాకు కూడా పదవులు కావాలి కదా అంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఎవరు ఎక్కువ ఉంటారు, అది కూడా ఒక సమస్య. ఇప్పుడు సంఖ్యను బట్టి 10, 3, 6, 3, 1 అనుకోవడం వేరు. కానీ వాటి ప్రాధాన్యత ఏంటి, అక్కడ తగిన వాళ్ళకు వచ్చిందా లేదా అవి కూడా ఉన్నాయి. సో చిక్కుముళ్ళు ఉన్నాయి, ఏదో ఫార్ములాతో అయిపోతుందని కదా. అందుకనే ప్రత్యేకమైన చర్చ, దానికి సిద్ధం చేయటం. వీలైన ప్రతిసారి చంద్రబాబు నాయుడు అందరికీ అవకాశం రాకపోవచ్చు, ఇంకో విధంగా చేస్తాము, మీరేమాత్రం నిరుత్సాహపడకండి అని చెప్పడానికి పార్టీ కార్యకర్తలను ముందు సిద్ధం చేస్తున్నాడు ఆయన. యుద్ధం కాదు సుపుత్ర, యుద్ధానికి సిద్ధం చేస్తున్నాను అన్నట్టుగా ఆయన సిద్ధం చేస్తున్నాడు వాళ్ళని మానసికంగా. అంటే మొన్న వీళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఎవరెవరికి ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఒక లిస్ట్ తీసుకున్నారండి, ప్రతి ఒక్కరిని కూడా పిలిచి పవన్ కళ్యాణ్. అందులో ఆంతర్యం ఏంటి అంటే అందరికీ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా ఇబ్బంది కదా. అంటే కష్టం విన్నారని అది కూడా ఒకటి. అస్సలు వినలేదు మమ్మల్ని అడగ చాలామంది ఫిర్యాదు చేస్తుంటారు కదా, మేము ఇప్పటివరకు ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాను, ఇంతవరకు ఒక్కసారి ఫోన్లో కూడా మాట్లాడలేదు, రాలేదు, ఇలాంటివి అంటుంటారు కదా. అలా కాకుండా విన్నాము, తెలుసుకున్నాము, కానీ వీలవ్వలేదు అని చెప్పడానికైనా మేము ఆలకించామని, మొర ఆలకించటం అన్నట్టుగా మేము విన్నాము, మా ప్రయత్నం మేము చేశామని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఆ ప్రయత్నం చేసినట్టుగా ఉన్నారు. అంటే న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలంటారు కదా. సో క్యాడర్ లీడర్షిప్ వాళ్ళ ఒపీనియన్స్ తీసుకున్నాము, మేము ఛాన్స్ సమయం రాగానే దీనికి చేస్తాము. ఇంకోటి వర్మ గారు దీనికి చైర్మన్ కావాలనుకున్నారు, కుదరలేదు, దానికి చైర్మన్ చేశాము, కనీసం దగ్గరగా ఉండేది చేశాము. ఇలా చెప్పడానికి కూడా అభిప్రాయాలు, ఎప్పుడైనా క్యాడర్ అభిప్రాయాలు వినడం అనేది ఒక రాజకీయ పార్టీకి అవసరం, పార్టీ నాయకత్వానికి. పవన్ కళ్యాణ్ సమయం ఇవ్వలేదు, అది ఇది కూడా లేకుండా ఉండడానికి ఈ పద్ధతి పెట్టినట్టున్నారు. అయితే ఈ క్రమంలో అంటారా, ఉదాహరణ కాంగ్రెస్ అభ్యర్థుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే 5,000 వచ్చాయి, 10,000 వచ్చాయని చెప్తుంటారు. వచ్చిన ప్రతి వాళ్లకు సమానంగా ఏమో అవకాశాలు రావు. కానీ మమ్మల్ని అడగలేదు అని అనకుండా మేము అడిగాము, తర్వాత మా శక్తి కొద్దీ మేము ప్రయత్నం